నట సార్వభౌమ దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుకు భారతరత్న ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ కాకినాడ రూరల్ కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణమూర్తి మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి దంపతులు కోరారు. కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని కాకినాడ రూరల్ కరప మండలాల్లోని పలు గ్రామాల్లో టీడీపీ శ్రేణులు ఎన్టీఆర్ జయంతి వేడుకలు నిర్వహించారు. అచ్చంపేట జంక్షన్ సమీపంలోని పార్లమెంట్ సభ్యులు సానా సతీష్ క్యాంప్ కార్యాలయంలో ఎన్టీఆర్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఎంపీ సానా సతీష్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మేకా లక్ష్మణరావు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి కాకినాడ రూరల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణమూర్తి, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి దంపతులు ముఖ్య అతిథులుగా హాజరై జెండా ఆవిష్కరణ చేసి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఎన్టీఆర్ జీవిత ప్రస్థానంకి సంబంధించిన వీడియోను ఆవిష్కరించారు. అనంతరం కేక్ కటింగ్ నిర్వహించి పంచిపెట్టారు. ఈ సందర్భంగా కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణమూర్తి, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి దంపతులు మాట్లాడుతూ ఎన్టీఆర్కు భారతరత్న తెలుగు ప్రజల ఆకాంక్ష అని, దానిని గౌరవించి నెరవేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తోట నవీన్, అరిగెల బున్ని, తల్లాటం హరీష్, బోళ్ల కృష్ణమోహన్, గుత్తుల రమణ, పెంకే శ్రీనివాస్ బాబా, కటకంశెట్టి బాబి, నూరుకుర్తి వెంకటేశ్వరరావు, దాయన రాంప్రసాద్, ఏ రామసత్యనారాయణ, కాళ్ల శ్రీనివాస్, రామునాయుడు, కోణాల కృష్ణ, రాయుడు అనిల్ తదితరులు పాల్గొన్నారు. నాయకులు ఎంతో బలవంతులు, ప్రజలు ఎంతో అభిమానించారు. పార్టీ ఈ పార్టీని ఇంకా ముందు తరతరాల్లో ఒక 30 సంవత్సరాల వరకు ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఉండేలాగా మనందరూ కృషి చేయాలని మనస్ఫూర్తిగా మన సతీష్ బాబు గారు నాయకత్వం వద్దెళ్ళాలని, ఎప్పుడు ఆయన ముందులో మన వెనకాతలు ఉండి ఆయన అధికారంలో నడాలంటే మనందరూ ఉద్దేశం అండి. జై చంద్రబాబు నాయుడు గారు, జై లోకేష్ బాబు గారు, జై తెలుగుదేశం, జై సతీష్ బాబు గారు. కానీ ఎక్కడున్న నాయకులు కానీ అందరం కూడా ఎన్ని రకాల ఇబ్బందులు వచ్చినా, ఎన్ని రకాల ఒడిదుడుకులు వచ్చినా పార్టీయే శ్రేయస్ కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, లోకేష్ బాబు గారి యొక్క ఆధ్వర్యంలో ఈ ప్రజల సమక్షంలో అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి మనకి చేయూతలు ఇవ్వాలి. ఎన్నో రకాల పార్టీలు, ఎన్నో రకాల రాజకీయ నాయకులు, ఎన్నో రకాల కార్యకర్తలు బయలుదేరిన ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి సహనం, ఓర్పు, ఎవరితోటి గొడవ పడకుండా సత్సంకల్పంతో ముందుకు తీసుకెళ్లే వ్యక్తులు ఎవరన్నా ఉన్నారంటే అది తెలుగుదేశం పార్టీ. రకరకాల పార్టీలు, రకరకాల నాయకులు, రకరకాల సిద్ధాంతాలు మనం చూస్తున్నా. వాళ్ళందరూ కూడా పేరుకే కానీ కార్యక్రమం చేయాలి అన్నా, కార్యక్రమం తలపెట్టాలన్నా అది సాధించే శక్తి ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా ఉంది. టీం సభ్యులందరూ కూడా మీకు శుభాభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ వేళ చాలా తెలుగుదేశం పార్టీకి అద్భుతమైన రోజు ఇది. ప్రపంచంలోని లిఖితాక్షరాలతో లిఖించదగ్గ రోజు ఈ వేళ. ఇటువంటి రోజు ఈ వేళ వచ్చింది అంటే మీరందరూ ఆశీస్సులని చెప్పి ఆ వేళ నందమూరి తారక రామన్న గారు ఈ వేళ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రారంభించారు. ఇటువంటి మహోన్నతమైన రోజు సానా సతీష్ గారు ఢిల్లీలో ఈ వేళ పార్లమెంట్ ఆఫీసులో జెండా ఎగురవేసే కార్యక్రమంలో ఉన్నారు. నేను ఢిల్లీలో ఉన్నప్పటికీ కూడా ఈ కార్యక్రమం అందరికీ కూడా మీరు ఇన్ఫార్మ్ చేయాలి. తూర్పు గోదావరి జిల్లాలందరికీ కూడా మీ పార్టీ ఆఫీసర్ ఇన్ఫార్మ్ చేసి ఈ వేళ ఈ కార్యక్రమం ప్రారంభించాలని చెప్పి మాకు రాత్రి నిన్నంటే లేట్ అయిన కొద్దిగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కొంతమందికి లేట్ గా మెసేజ్ చేయడం జరిగింది. మేము వాళ్ళందరికీ కూడా క్షమాపణలు కోరుతూ ఉన్నాను. ఎందుకంటే మాకు వచ్చిన ఆదేశాలు కొద్దిగా లేట్ గా రావడం వల్ల కొంతమందికి మెసేజ్ లేట్ గా వెళ్ళడం వల్ల కూడా తదుపరి ఇటువంటి ఇబ్బంది రాకుండా మా పార్టీ ఆఫీస్ నుంచి